ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడా అన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతనిది దారే ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస కాలేదు అంతే, అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు, కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. తర్వాత దేనివల్ల డిసప్పాయింట్ అయ్యారా? ఆయన యాక్చువల్గా మూవీస్ అంటే ఏంటంటే మాటలు చాలా బాగుంటాయి, లాజిక్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో సెకండ్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో లేవు. సాంగ్స్ ఆయన మహేష్ బాబు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అప్పుడెప్పుడో వేశారు సర్లేరు నీకెవరు దాంతో పోలిస్తే ఇది చాలా క్లాసికల్గా అండ్ ఎక్కువగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం వచ్చేసి లైట్గా తగ్గింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. ఓవరాల్గా అయితే స్టోరీ మాత్రం గుంటూరు కంటే మిర్చి కంటే ఎక్కువ కారంగా ఉంది. ఇలా డ్యాన్స్ యాక్టింగ్ కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయన్న. ఇక త్రివిక్రమ్ మార్క్ అయితే పక్కా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎమోషన్స్ క్యారీ చేయడము. మదర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో దాని గురించి చాలా బాగా చూపించిండు. కానీ మహేష్ బాబు మాత్రం ఎరగదీసేసిండు అన్న. త్రివిక్రమ్ మార్క్ మొత్తం త్రివిక్రమ్, మహేష్ బాబు ఈజ్ ఏ బెస్ట్. మహేష్ బాబు ఈజ్ మహేష్ బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. ఎవరన్నా? ఏం లేదన్న, ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావడానికి ఏం లేదు. త్రివిక్రమ్ సినిమాలు అలానే ఉంటాయి అన్న. త్రివిక్రమ్ మూవీ ఇలానే ఉంటుంది. మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదన్న. ఎందుకంటే ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది మూవీ, దానికి మనం ఏం చేయలేం. ఫస్ట్ టీజర్ వదిలేదు తెలుసుగా మాస్టర్ ట్రైక్ అని, లిటరల్లీ అది 3 hours ప్లే చేసినా చూసుంటా. ఏం లేదు మూవీలో. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాబు టైమింగ్, డ్యాన్స్ తప్ప ఏం లేదు బ్రో. రొటీన్ బ్రో. గురూజీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ కంటెంట్ ఉంటుంది, ఏమీ లేదు బ్రో. పిక్చర్ మహేష్ బాబు ఫ్యాన్. 4 రోజులు నిద్ర లేదు, ఎప్పుడెప్పుడు అవుతుందని ఇంకా నిద్ర లేదు. హనుమాన్ ఈ జనరేషన్కి అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది, చాలా బాగుంది. ఈ జనరేషన్ ఎట్లా పోతుందో తెలుసు కదా, దేవుళ్ళు అంటే భక్తి అనేది దాని ఏం తెలియకుండా అయిపోయింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్కి అచ్చి పట్టినట్టు ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్ట్రాడినరీ, సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, చాలా బాగుంది సినిమా అయితే. దానికి దీనికి కంపారిజన్ అనేది చెప్పలేం భయ. కాకపోతే ఏంటంటే దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. కానీ ఈ ఫిలిం అయితే చాలా బాగుంది, నేను చూసినా కాబట్టి చాలా బాగుంది. కామెడీ ప్రతి ఒక్క సీన్ అట్రాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్సలెంట్, సూపర్ ఉంది, చాలా బాగా చేసింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ హీరోయిన్ క్యారెక్టర్ ఉందన్నట్టయితే ఏమి అంత కనిపించదు. కానీ కాకపోతే ఫిలిం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తేజ ఎలా చేసింది హీరో? ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనం చూసినాము, దాని తర్వాత కూడా తన సెకండ్ సినిమా ఇది హిట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ పిక్చర్ అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 minutes సీట్లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 minutes కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తే చూడండి, అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 minutes, అసలు ఎవరు ఆపుకోలేరు. టీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ వెరీ నైస్.
అల్టిమేట్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. అంతే. దట్స్ ఇట్. ఇంకా నథింగ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. ఇక అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాస్ ఉన్నాయి, దానికి పోటీగా ఉండబోతుంది. 100% ఉంటుంది. 100% తగ్గించిన థియేటర్లు పెంచుతారు. మీరు చూడురి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. అంటే గతంలో తేజన్ కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసినాం. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అన్న, తేజాని గురించి కానీ కాదు. జై శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండాలా. మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే. ఓకే, ఉంది పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది. థ్యాంక్స్ అన్న. నేను దానికి చెప్పట్లేదు బ్రో. సినిమా వచ్చేసి బాగుంది అండ్ సీజన్ 2 గానే ఉందని చూసిన లాస్ట్కి. పార్ట్ 2 ఉంది. హనుమాన్ పార్ట్ 2 ఉంది. 2025కి ఇచ్చారు, 25కి ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగా వాడారు కానీ సూపర్ ఉంది, బాగుంది. కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది. అంటే హనుమాన్ స్టోరీకి కొంచెం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా సీజన్ 2లో ఇంకా మోస్ట్ అంటే ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూస్తున్నాం అంట. అంటే ఎలా ఉంది అక్కడ ఎలివేషన్స్ విధంగా వస్తే మరి హై ఉన్నాయి ఎలివేషన్. ఎలివేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. ఎక్కువ ఉన్నాయి అంటున్నాము. విఎఫ్ఎక్స్ కూడా ఎక్కువ. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది కానీ ఎలివేషన్స్ తక్కువనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఉంది. గతంలో ఆదిపురుష్ కూడా మనం చూస్తాం. ఆదిపురుషు దీనికి పోలిస్తే ఈజ్ బెటర్. ఇది బెటర్. ఓకే, మరి ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా గుంటూరు కారం రాబోతుంది. 4 PM కదా, 4 AM కదా. అవును. కానీ గుంటూరు కారం అంటే అది ఒక సినిమా, అది కాకపోతే ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ కదా. హనుమాన్ స్టోరీ కాబట్టి కాంపిటీషన్ అంటే దానికి మనం ఏం చెప్పలేము. అది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అంటే తేజ యాక్టింగ్ ఎట్లుంది? గతంలో కూడా మనం చైల్డ్ ఆర్టిస్ట్ చూస్తున్నాము. చూసా తేజ విషయానికి వస్తే సింగమలై అన్నాడు కదా, దేంట్లోకైనా సింగమలై ఇలా ఊపేస్తాడు. అంతే బాగుందంట సినిమా. చాలా బాగుంది. అంటే ఏమని వస్తున్నారు థియేటర్లో సౌండ్స్ ఏమని వింటున్నాను? జై శ్రీరామ్ అనే వింటున్నా. మంచిగా అనిపిస్తున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న, సూపర్ ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ లో అయితే హనుమంతుని ఏకదం చూపించాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అయోధ్య, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ బ్రో. హాయ్. చూసినావా మూవీ? చూసిన. ఏ సినిమా చూసినావు? హనుమాన్. హనుమాన్ ఎట్లా అనిపిస్తుంది మూవీ? బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఏం నచ్చింది ఆ సినిమాలో? సినిమాలో మన ఎలివేషన్ కానీ, బీజిఎం కానీ, స్టోరీ, ప్రశాంత్ వర్మ తీసుకెళ్లే విధానం కానీ, డైరెక్టర్ బాగా అనిపించింది. మూవీలో విజువలైజేషన్ ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు మరి. ఎక్కువనే ఉంది, కాకపోతే కొంచెం ఓవర్గా అనిపించింది. కానీ కొన్ని ఒక పాయింట్ కొన్ని సినిమాల్లో ఉంటుంది. మన ఒక మెరుపుతో సూపర్ పవర్ వస్తుంది కదా, ఒక సినిమా ఆల్రెడీ ఉంది మా దగ్గర. అక్కడ ఒక 2-3 సీన్లు మ్యాచ్ అని అనిపించింది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ అర్థం కావడం కోసము డైరెక్టర్ ఆ రేంజ్లో తీసుకెళ్ళండి మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది జనాలు అట్లా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు గతంలో కూడా ఆదిపురుష్ మూవీ వచ్చింది, దాంతో దీనికి పోలికలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అది వేరే ఇది వేరే. అది రామాయణం లెక్క తీసిండు మనోడు ఓమ్రట్. కానీ ఇది అట్లా కాదు, ఇది వేరే అనుకోవచ్చు మనం. దాని దీనికి కంపారిజన్ చేయొద్దు. అంటే థియేటర్లో చూసినప్పుడు ఏం సౌండ్ లెక్క వినిపిస్తున్నాయి నీకు? జై హనుమాన్, జై శ్రీరామ్. సో ఇప్పుడు మరి సంక్రాంతికి మంచి ధమాకా అనుకోవచ్చా ఇది? అనుకోవచ్చు. అంటే మిగతా సినిమాతో పోటీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? అవునా, ఇది కూడా పోటీ లేకనే అనుకోవాలి. ఏదో చిన్న హీరో చిన్న సినిమా అనుకోవద్దు. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీ అనుకోవచ్చు. సో ఏం చెప్తావు ఫ్యాన్స్కి చివరిగా ఈ సంక్రాంతికి ఆడియన్స్కి చెప్పాలంటే? సో అందరూ వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి. మంచి మూవీ అని నేను చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.